దేవుని రాజ్యం కోసం, దేవుని నీతి కోసం ఆకలి దప్పు కలిగినటువంటి వారు బ్లెస్డ్ అన్నారు. అక్కడ గ్రీక్ లో ఉపయోగించబడినటువంటి మాట మకారియోస్. అంటే అర్థం ఏంటంటే, మీకు దేవుని యొక్క అప్రూవల్ ఎవరికి ఉందో మీకు తెలియాలని మీకు ఇష్టపడుతున్నారా? దేవుని అప్రూవల్ ఎవరికి ఉంటుందంటే, దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి, దేవుని రాజ్యం కోసం ఆకలి దప్పులు కలిగినటువంటి వాళ్ళే దేవుని యొక్క అప్రూవల్ ఉంటుందని అర్థం. అయితే ఈ రోజున సంఘాల్లో చూసినప్పుడు చిల్లుబడినటువంటి గాస్పెల్ ఎందుకు ఉంది అంటే, ఒక ఉదాహరణ నా జీవితంలో జరిగినటువంటి సన్నివేశం చెప్తాను. ఒకసారి నేను ఒక స్నేహితుడు కలిసి ఒక హిందువుతో మాట్లాడటానికి వెళ్ళాం. కూర్చున్న తర్వాత నా ఫ్రెండ్ యాక్చువల్గా వెల్ మీనింగ్ ఫ్రెండ్ అనమాట. అంటే గాస్పెల్కి చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్రెండ్. మేము మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్ గా, నీకు స్వస్థత కావాలా, అయితే దేవుడు ఇస్తాడు, యేసుప్రభుని నమ్ముకో అన్నాడు. ఆ తర్వాత కాన్వర్సేషన్ తర్వాత వెన్ వీ వర్ టాకింగ్, యాక్చువల్లీ మాకేం తెలిసిందంటే, నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆ మాట అన్నావు అన్నప్పుడు, అంటే ఫస్ట్ అలా చెప్తే గానీ వాళ్ళు దేవుళ్ళలోకి రారని. వీ డోంట్ ట్రస్ట్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. అగ్రిప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు, అగ్రిప్ప నీకేమన్నా నీడ్స్ ఉన్నాయా చెప్పు, నీ రాజ్యం స్థిరపడాలా, లేకపోతే నీకు శత్రువుల నుంచి నీకేమన్నా బాధలు ఉన్నాయా చెప్పు, ఫస్ట్ ఆ నీడ్స్ అన్ని నేను తీరుస్తాను. అది కాదు పౌలు చెప్పింది. దేవుడు నిర్దిష్టంగా ఒక కార్యాన్ని తన కుమారుని ద్వారా చేశాడు. ఈ భూలోకానికి, భూమిలో ఉన్నటువంటి సమస్త జనులకి, విశ్వానికి సొల్యూషన్ అది. అగ్రిప్ప, ఈ దేవుడు చేసినటువంటి కార్యానికి నేను విట్నెస్ని, ఆ విట్నెస్ని నేను. ఇది నమ్మితే నువ్వు దేవుని సైడ్ ఉంటావు, ఇది నమ్మకపోతే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉంటావు. దట్స్ ఇట్ ద గాస్పెల్. పాల్ యాక్చువల్గా ఫెల్ట్ నీడ్ అంటే ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నీ నీడ్ ఏంటి అనేటువంటిది అది కాదు. గాస్పెల్ ఈజ్ ద గాస్పెల్. గాస్పెల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్, బట్ వీ డోంట్ ట్రస్ట్ ఇట్. అందుకనే మనం ఇందాక మీరు గిమ్మిక్లను ఉపయోగించారు మాట. ఈ గిమ్మిక్లు ఉపయోగించడానికి కారణం ఏంటంటే, బికాస్ పీపుల్ డోంట్ ట్రస్ట్ ద గాస్పెల్. ఎట్లాగో అట్లాగా వీళ్ళని యేసుప్రభు నమ్ముకునేటట్టు చేయాలని అనుకుంటారు. ఏం జరుగుతుందంటే, వాళ్ళు వినాయకుడిని తీసేసి యేసుప్రభుని పెడతారు, అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ యాక్చువల్గా. సంఘంలో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్, ఈవెన్ క్రిస్టియన్స్ మధ్యలో కానీ, తర్వాత హిందూస్ మధ్యలో కానీ, మనం ఇలాంటి గాస్పెల్ని విన్నటువంటి వాళ్ళు, దే ఆర్ నాట్ born again Christians, because they never heard the true gospel. గాడిద బీజం పడితే గాడిద పుడుతుంది, మనిషి బీజం పడితే మనిషి పుడతాడు. సువార్త బీజం పడితే సువార్తకు సంబంధించినటువంటి వ్యక్తులు పుడతారు. ఎందుకు ఈరోజు సంఘాల్లో దేవుడు అంటే ఆసక్తి లేనటువంటి తనం ఎందుకున్నది? ఎందుకంటే అసలు గాస్పెల్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? గాస్పెల్ అంటే ఇట్ ఈస్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ యాక్చువల్లీ టు ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. నాలాంటి వాడిని కూడా క్షమించగలిగినటువంటి దేవుడు, విమోచించగలిగినటువంటి దేవుడు, ఇట్లాంటి దేవుడికి నా సమస్తాన్ని ఇవ్వటానికి అర్హుడు ఆయన. హీఈస్ కేపబుల్, హీఈస్ ఎలిజిబుల్ ఫర్ మై టోటల్ అలిజియన్స్. 100% అలిజియన్స్కి ఆయన అర్హుడు. కింగ్డమ్ ఆస్పెక్ట్ కనుక మన గాస్పెల్లో పార్ట్ కాకపోతే సబ్మిషన్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉండవు. ఎందుకంటే ఫెల్ట్ నీడ్స్ని మనం బేస్ చేసుకొని గాస్పెల్, అదే గాస్పెల్ అని ఈక్వేట్ చేస్తే, నీకు స్వస్థత కావాలా, అయితే నీకు స్వస్థత ఇస్తాడు, అదే గాస్పెల్, అదే సువార్తని కనుక చెప్తే, అది అయిపోయిన తర్వాత రేపు ఏం చేస్తాడంటే, ఆయనకు ఉన్నటువంటి ఫెల్ట్ నీడ్ కనుక తీరకపోతే యాక్చువల్గా దేవుడిని వదిలేస్తాడు. ఆర్ దేవుడు ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా నా ఫెల్ట్ నీడ్స్ అన్నింటినీ తీర్చడానికే దేవుడు ఉన్నాడు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. ఈ రోజున అవర్ గాస్పెల్ ఈజ్ ద గాస్పెల్ ఆఫ్ ద ఫెల్ట్ నీడ్స్. అవర్ గాస్పెల్ ఈజ్ నాట్ ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య సంబంధమైనటువంటి శుభవార్త లేకపోతే సువార్త కాదు. పాపుల్ని విమోచించడానికి దేవుని యొక్క శక్తి భూమి మీదకి వచ్చి ఉన్నది. అది ఎవరు తీసుకొచ్చారంటే, యేసు ప్రభు. ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క మరణం, పునరుత్థానం, వీటి ద్వారా దేవుని యొక్క శక్తిని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ శక్తి కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా నూతన జీవితాన్ని, వాళ్ళు విమోచించబడతారు, తర్వాత నూతనమైనటువంటి జీవితంలోకి నడిపించబడతారు. వాళ్ళకి ఒకే ఒక్క ఆశ ఉంటుంది వాళ్ళ లైఫ్లో, ఏంటంటే దేవుణ్ణి ప్లీజ్ చేయటం, దేవుని నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండటం. సో వై వీ డోంట్ హ్యావ్, మన గాస్పెల్ ప్రీచ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఎందుకు ఉండదు అంటే, వీఆర్ స్లాషింగ్ ద గాస్పెల్ అండ్ వీఆర్ ఓన్లీ ప్రెజెంటింగ్ యాక్చువల్లీ ఎ పీస్ ఆఫ్ ద గాస్పెల్, అండ్ యాజ్ అ రిజల్ట్ వీఆర్ హ్యావింగ్ హాఫ్ బార్న్ ఆర్ హాఫ్ కుక్డ్ పీపుల్ మనకి పుడతా ఉన్నారు ఈ రోజున.